హాయ్ అండి, నమస్తే. ఓం నమ శివాయ. ఈరోజైతే సోమవారం కదండి. సో నేనైతే ఈరోజు శివయ్యకి అభిషేకం చేసుకుంటాను. సో దానికోసమే నేనైతే ఇలా పూజకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. ఈరోజు చాలా లేట్ అయిందండి పూజకి. నేనైతే ఎవ్రీ మండే అయితే మ్యాక్సిమం 10 లోపే పూజ చేసేసుకుంటానండి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే. కానీ ఇప్పుడు హాలిడేస్ కదా, సో వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, నాకు అస్సలు కుదరలేదు. మళ్ళీ ఇంకా అత్తయ్య వాళ్ళకి టిఫిన్ అది ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టేసి నేను ఇంట్లో వర్క్ అంతా చేసేసేవరకు అప్పటికే 10 అయిందండి. సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నేను ఇంట్లో చిన్నగా బిజినెస్ చేసుకుంటానండి, శారీ బిజినెస్. సో దాంతో మళ్ళీ కస్టమర్స్ని చూసుకోవడం, ఇంట్లో వర్క్ చూసుకోవడం, ఇంట్లో వంట చేయడం, అత్తయ్య వాళ్ళని చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం. సో అందుకే లేట్ అయిపోయిందండి ఈరోజు. ఇక్కడ ఏంటంటే, నేనైతే శారీ బిజినెస్ చేస్తున్నాను కదా, చాలామంది అంటున్నారు మీరు ఆన్లైన్లో కూడా ట్రై చేయండి, ఎందుకు చేయట్లేదు, మీకు చాలా వర్క్ అవుతుంది, మీరు ఇంట్లో చేస్తున్నారు కదా, అదే వీడియోస్ తీసి పెట్టండి, యూట్యూబ్లో చాలామంది చేస్తున్నారు, ప్రయత్నిస్తే తప్పేం ఉండదు కదా అని అంటున్నారండి. సో దానికోసం అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి యాక్చువల్లీ. సో నేను దాని వీడియోస్ కూడా తీయాలి అన్నా కూడా నాకు ఎవరో ఒకరి హెల్ప్ కావాలి. యాక్చువల్గా నాకైతే వీడియోస్ తీయడానికి ఎవరూ లేరండి. మా హస్బెండ్ అయితే మార్నింగ్ వెళ్ళిపోతారు 9కి, తను మళ్ళీ నైట్ 9కే వస్తారు. సో నేను ఒక్కదాన్నే ఉంటాను, నాకు తీయడానికి కూడా అసలు కుదరట్లేదండి. ఒకవేళ తీసినా కూడా నీట్గా రావట్లేదు. సో దానికోసం ఎలా అని చాలా ప్రయత్నిస్తున్నాను. సో నాకు కొందరు సజెస్ట్ చేస్తున్నారు, కానీ నాకు అంత పెద్దగా ఏమీ ఐడియా లేదండి. నేను అయితే ఇదే ఫస్ట్ టైం అండి. సో కొన్ని మా చిన్న అబ్బాయి చెప్తే నేను ట్రై చేశాను కొన్ని వీడియోస్, బట్ అవి అయితే నీట్గా రాలేదు. చేస్తున్నాను కానీ నేను మళ్ళీ కొత్తవి కూడా చేస్తానండి, చేసి పెడతాను. నేను ఇక్కడైతే శివయ్య అభిషేకానికి అయితే పంచామృతాలు కల్పిస్తున్నానండి. పాలును, పెరుగు, షుగరు, తేనె, నెయ్యి, ఇలా పంచామృతాలు అయితే రెడీ చేసేసుకున్నాను. నేను శివయ్యకి అభిషేకం కూడా ఈ టేబుల్ పైనే చేస్తానండి. అభిషేకం అంతా కంప్లీట్ అయ్యాకే నేను పైన పెట్టేసుకుంటాను, ఎందుకంటే నాకు పైన అయితే ప్లేస్ సరిపోదండి అభిషేకం చేసుకోవడానికి, ఎందుకంటే అది చాలా చిన్నగా ఉంటుంది. సో నేనైతే ఏది చేసినా కూడా పూజకు సంబంధించినవి అన్ని టేబుల్ పైనే చేస్తానండి, ఎందుకంటే మాకు పూజ గది అంటూ వేరే సపరేట్గా లేదు. సో వాటికి కూడా పెద్దగా సెల్ఫ్లు అంటూ కూడా ఏం లేవండి ఇంట్లో. ఒక చెక్కతో చేసిన కబోర్డ్ని మేమైతే ఇట్లా వాల్కి ఫిక్స్ చేసేసారు అప్పుడు. సో నేను దాంట్లోనే దేవుడిని పెట్టేసుకుంటూ ఉంటాను. నేను అభిషేకం చేసేటప్పుడు రుద్రం అనేది చదువుతానండి. మన నండూరి శ్రీనివాస్ గారు చెప్పారు కదా, సో ఆ రుద్రం అయితే చదువుతూ ఉంటాను. సో ఇక్కడ కూడా చదువుకున్నాను, కానీ చాలా లెంత్ వీడియో అయిపోతుంది కదా, అదైతే నేను ఏం పెట్టట్లేదండి. ఇక్కడ నేను అభిషేకం అంతా అయిపోయాక నేను శివయ్యని క్లీన్ చేశాను. యాక్చువల్గా శివయ్యని నాన్న అనడం నాకు అలవాటండి. సో అలా వచ్చేసింది. శివయ్యకి మళ్ళీ గంధం, ఇంకా విభూది, అక్షంతలు సమర్పించుకున్నాను, పూలు కూడా సమర్పించుకున్నాను. ఇక్కడ కొంచెం జవాది పౌడర్ కూడా సమర్పించుకున్నాను దేవుడికి. ఇంకా నేను ఇప్పుడైతే నాన్నని పైన మా పూజ గదిలో పెట్టేశాను. ఇక్కడ పూజ గది అంటే ఏం లేదండి, చెప్పాను కదా, నేనైతే ఇలా కబోర్డ్ లాగా ఉంటుంది, అది ఇట్లా గోడకైతే ఫిక్స్ చేశారు. నాన్ననైతే ఇలా పెట్టుకున్నాను, నాన్న ముందు నంది ఉంటారు. సో ప్రతి సోమవారం అయితే ఖచ్చితంగా నేనైతే ఖర్జూర పండ్లను మాత్రమే నైవేద్యంగా పెడతానండి శివయ్యకి, ఎందుకంటే నాకు శివయ్య అంటే చాలా ఇష్టం అండి. సో నేను ఎక్కువగా తనకే ఎక్కువగా నమ్ముతూ ఉంటాను. సో నేను పెట్టిన పూలన్నీ కూడా మా చెట్లకి పూసినవేనండి, అవన్నీ కోసుకొచ్చి నేను ఇలా పూజ పెట్టి దేవుడికి అలంకరించుకున్నాను. నేనైతే ఇలా పూజ చేసేసుకున్నానండి. ఇంక ఇప్పుడైతే టైం అవుతుందండి. నేను ఇదంతా ప్రాసెస్ చేయడానికి అయితే 2 hours పట్టింది. సో లేట్ అయింది. నేనైతే అత్తయ్య వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయాలండి, ఇంకా చాలా లేట్ అయిపోయింది. నేను ఆన్లైన్లో బిజినెస్ అయితే ఎలా చేసుకోవాలి, ఎలా గ్రోత్ తెచ్చుకోవాలో మీకు ఏదైనా తెలుసుంటే నాకైతే కామెంట్లో తెలియచేయండి. మీరు తెలియజేస్తే నేను దాన్ని బట్టి కూడా అప్రోచ్ అవుతానండి. నాకైతే ఏమీ తెలియదు, నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఇంకా చూడాలి ఎలా అవుతుందో అని. నేను కూడా ట్రై చేయాలనుకున్నాను, ప్రయత్నిస్తే పోయేదంటూ ఏం లేదు కదా, అవుతుంది, లేకపోతే లేదు.
అంతే కదండి. ఇక ఏదైనా కూడా అంతా ఈశ్వరుడి దయ. ఇక ఉంటానండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః.